హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ S2V వ్లాగ్స్. ఈరోజు పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక హాఫ్ కేజీ అంత చికెన్ తీసుకొని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 3/4 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మ్యారినేట్ చేసుకోండి. చికెన్ ఫ్రై కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడుగ్గా తరిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, 2 గ్రీన్ చిల్లీస్, ఒక 1 ఇంచ్ అంత జింజర్ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఒక 4 to 5 స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. హీట్ అయ్యాక మనం తరిగి పెట్టుకున్న అల్లం వేసి ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసి మళ్ళీ ఫ్రై చేసుకోండి. మనం తరిగి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న పీసెస్గా తరిగి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా అంతా బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. అంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి చికెన్ అంతా కుక్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి బాగా మిక్స్ చేసి ఆల్మోస్ట్ చికెన్ అంతా కుక్ అయ్యే వరకు మళ్ళీ మూత పెట్టి కుక్ చేయండి. ఆల్మోస్ట్ 90% కుక్ అయ్యాక ఒక 3/4 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఇవి 2 వేసి బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి చికెన్ ఫుల్ కుక్ అయ్యేదాకా కుక్ చేసుకోండి. చికెన్ అంతా ఇలా ఆల్మోస్ట్ కుక్ అయ్యాక 1 స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ మూత పెట్టి 1 మినిట్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. Let's party, let's party, party, party with a song. గుర్తుండి పోవాల life long. Let's party, party, party with a song.